కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 3,985 కోట్లతోటి షార్లో ఎన్జీఎల్వి లాంచ్ ప్యాడ్ నిర్మాణం చేపట్టనున్నారు. రోదసీలోకి మనుషులను పంపే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. 2040 నాటికి చంద్రుడిపైకి మనుషుల్ని పంపే ప్రణాళిక రూపొందిస్తున్నారు. భారీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు కసరత్తు జరుగుతోంది. స్పేస్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు పలు పథకాలను రచించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ తీపి కబురు చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 2026 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు అమలు చేసే విధంగా కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా రోదసీ రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీహరికోటలో 3,985 కోట్లతోటి 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. షార్లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణంతో ఎన్జీఎల్వి ప్రయోగాలకు ఊతం లభిస్తుంది అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రోదసీలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టుగా తెలిపారు. 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణంతో మనుషులను రోదసీలోకి పంపే ప్రయోగానికి ప్రోత్సాహం లభిస్తుంది అన్నారు. ఎన్జీఎల్వి లాంచ్ ప్యాడ్ తోటి భారీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలవుతుందన్నారు. तो आज कैबिनेट में माननीय प्रधानमंत्री जी ने 3,985 करोड़ रुपीस की कॉस्ट से थर्ड लॉन्च पैड सैंक्शन किया है, जो कि देश के लिए स्पेस इंफ्रास्ट्रक्चर में बहुत एक इम्पॉर्टेंट माइलस्टोन साबित होगा. आप फर्स्ट और सेकंड लॉन्च पैड को अगर देखेंगे, उससे कई ज़्यादा कैपेसिटी इसकी है. रॉकेट्स को किस तरह से प्लेस करना, 2 रॉकेट्स के बीच में गैप कितना होना चाहिए, ज़्यादा थ्रस्ट जहाँ चाहिए, ज़्यादा पावर चाहिए रॉकेट को, उसके हिसाब से उसकी डिज़ाइन होनी चाहिए. वो सारी की सारी चीज़ों को ध्यान में रखते हुए थर्ड लॉन्च पैड को आज सैंक्शन किया गया है 3,985 करोड़ से. స్పేస్ టెక్నాలజీకి కేంద్రం ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. 2040 నాటికి చంద్రుడిపై మనుషులను పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఈ నిర్ణయంతో ఇస్రోలో ఎలాంటి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి? భారత్ అనేక కీలక ప్రయోగాలు చేపడుతోంది. అంతరిక్ష ప్రయోగాలు ఇప్పటి వరకు కూడా మేటీ అని చెప్పుకుంటున్నటువంటి నాసా, రష్యా, చైనా లాంటి దేశాలకు ధీటుగా కీలకమైనటువంటి ప్రయోగాలని కూడా చేస్తోంది. అయితే ఇప్పుడు మూన్ మిషన్, భారత్ చేస్తున్నటువంటి తొలి మ్యాన్ మిషన్ కోసం అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇస్రో సొంతంగా రూపొందించుకుంటోంది. ఇప్పటి వరకు కూడా అవసరమైనటువంటి ఆ వ్యోమ నౌకకు సంబంధించి అనేక ఎక్స్పెరిమెంటల్ కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి. అనేక దశల వారీగా ఒక్కొక్క దశను దాటుకుంటూ వెళుతోంది. సో ఇప్పుడు ఈ థర్డ్ లాంచ్ ప్యాడ్ అవసరం కూడా మ్యాన్ మిషన్ కోసం అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ కోసమే ఈ తరహా లాంచ్ ప్యాడ్ అనేది ఇస్రో ఏర్పాటు చేయబోతోంది. అందుకు కేంద్రం దాదాపు 3,985 కోట్లను విడుదల చేసింది. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 2 తరహా రాకెట్లు అనేవి మనం కీలకంగా ఇటీవల భారత్ చేపడుతున్నటువంటి ప్రయోగాల కోసం చూస్తున్నాం. ఒకటి జిఎస్ఎల్వి, అంటే బరువు ఉన్నటువంటి దాదాపు 2 నుంచి 3 టన్నుల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను తీసుకెళ్ళడం కోసం జిఎస్ఎల్వి, అలాగే లేటెస్ట్గా చేసినటువంటి LMV Mark 3 అనేటువంటి ఒకటి. అలాగే మనం అక్కడ చూస్తున్నాం పిఎస్ఎల్వి, చంద్రయాన్ లాంటి ప్రయోగాలు కూడా పిఎస్ఎల్వి ద్వారానే చేపట్టినటువంటి పరిస్థితి. సో అయితే భవిష్యత్తులో మరింత బరువైనటువంటి ఉపగ్రహాలను కక్షలోకి తీసుకువెళ్లాలంటే మాత్రం సరికొత్త వాహక నౌక అవసరం. అందుకోసమే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ను సిద్ధం చేస్తోంది. అందుకోసం ప్రత్యేకమైనటువంటి లాంచ్ ప్యాడ్ను కూడా సిద్ధం చేస్తున్నటువంటి ఇస్రో ఇప్పటికే SSLV అనేటువంటి ఒక సరికొత్త, అంటే చిన్న ఉపగ్రహాలను తక్కువ సమయంలోనే ప్రయోగించేలా సరికొత్త రాకెట్ను కూడా రూపొందించింది. అది తమిళనాడులో ఉన్నటువంటి కులశేఖర పట్నంలో అక్కడ లాంచ్ ప్యాడ్ అనేది ఏర్పాటు అవుతుంటే, శ్రీహరికోటలోనే ఇప్పటికే ఉన్నటువంటి 2 లాంచ్ ప్యాడ్లతో పాటు 3వ లాంచ్ ప్యాడ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. సో భవిష్యత్తులో చేసేటువంటి మ్యాన్ మిషన్కి సంబంధించి ఈ కీలకంగా ఉపయోగపడుతుంది. అలాగే రన్వేతో పాటు అత్యంత బరువైనటువంటి రాకెట్లను నింగిలోకి పంపేందుకు ఈ లాంచ్ ప్యాడ్ అనేది ఉపయోగపడబోతుంది. అందుకోసమే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీలైనంత త్వరగా నిర్మాణం అనేది పూర్తి చేసుకునేందుకు ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే మొదలై నిధులు విడుదలైన తర్వాత ఏడాదిలోపే దీని ప్రయోగానికి సిద్ధం చేసేలా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేస్తున్నారు. 6 గంటలకు పైగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మనీ లాండరింగ్ పై విచారణ జరుగుతోంది. A2 అరవింద్, A3 బేలెన్ రెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు. విదేశీ లావాదేవీలు, ఫెమా రూల్స్ ఉల్లంఘన, విదేశీ సంస్థకు నిధుల బదిలీపై
ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 6 గంటలకు పైగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రధానంగా మనీ లాండరింగ్ పై వేర్వేరు కోణాల్లో విచారిస్తున్నారు. A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే ఈడీ విచారించింది. వాళ్ళిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. విదేశీ లావాదేవీలు, ఫెమా రూల్స్ ఉల్లంఘన, విదేశీ సంస్థకు నిధుల బదిలీపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఉదయం కేటీఆర్ విచారణకు వెళ్లే సమయంలో బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలు మన్నె నిశాంత్, పల్లె రవికుమార్ సహా పలువురు నేతలు, కార్యకర్తల్ని వేర్వేరు పీఎస్లకు తరలించారు. కేటీఆర్ విచారణతో ఈడీ కార్యాలయం దగ్గర ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈడీ ఆఫీస్ ఎదుట ఉన్న రోడ్డుపై వాహనాలను అనుమతించడం లేదు. గన్ పార్క్ దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మరో మార్గంలోకి మళ్లిస్తున్నారు. కేవలం ఆయకార్ భవన్ మీదుగా వచ్చే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓకు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? సీజన్ 9 నిర్వహణ కోసం ఎఫ్ఈఓకి స్పాన్సర్స్ ఎంత చెల్లించారు? ఎఫ్ఈఓకి హెచ్ఎండిఏ ఏవైనా చెల్లించిందా? సీజన్ 9 నిర్వహణ కోసం 3 ఇన్స్టాల్మెంట్ల ఫీజులు చెల్లించకుండానే రేస్ ఎలా జరిగింది? డబ్బు చెల్లించమని ఎఫ్ఈఓ నోటీసులు పంపిందా? సీజన్ 10 కోసం స్పాన్సర్ను ఎందుకు వెతకలేకపోయారు? స్పాన్సర్కి సీజన్ 9లో నష్టాలు వచ్చాయని తెలిసి కూడా సీజన్ 10 కోసం ఎందుకు డబ్బు చెల్లించారు వంటి ప్రశ్నలు వేశారు. అయితే ప్రైవేట్ సంస్థకే నష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వ నిధులను ఎందుకు ఖర్చు పెట్టారు? అగ్రిమెంట్ లేకుండా నిధులు ఎలా చెల్లించారు? స్పాన్సర్ బాధ్యత ఎందుకు తీసుకున్నారు వంటి ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ప్రతి రూపాయికి లెక్క ఉందని కేటీఆర్ అన్నారు. మరి ఈడీ అడుగుతున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దాదాపు 6 అవర్స్కి పైగా కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే సీజన్ 9తో పాటు సీజన్ 10కి సంబంధించినటువంటి పేమెంట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి వాటిపైన కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉదయం 10:45కి ఈడీ ఆఫీస్కి కేటీఆర్ చేరుకున్నారు. సో 11 o'clock ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. సో సీజన్ 9కి సంబంధించి ఇప్పటి వరకు కంప్లీట్ 3 ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్స్ చెల్లించకుండానే సీజన్ 10కి ఎందుకు ముందుకు వెళ్ళారు? అసలు సీజన్ 9 కంప్లీట్ పేమెంట్స్ లేకుండానే రేస్ ఎలా నిర్వహణ చేసేటువంటి దానిపైన కూడా ఈడీ అధికారులు కేటీఆర్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు అటు మొత్తం స్పాన్సర్కి సీజన్ 9లోనే నష్టాలు వచ్చినప్పుడు సీజన్ 10కి ఎట్లా గవర్నమెంట్ ముందుకొచ్చి ప్రజా నిధులను ఎందుకు వినియోగించారు? ఒకవేళ కార్పొరేట్ సంస్థకే నష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వ రంగానికి మరింత నష్టాలు వస్తాయి కదా, ఈ విషయం తెలిసి కూడా ఎందుకు రేస్ కోసం పట్టుబడ్డారటువంటి విషయాలను కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఒక విదేశీ సంస్థకి దేశం దాటి నిధులు చెల్లించాలంటే ఖచ్చితంగా ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి, స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి, ఖచ్చితంగా 10 crores పైబడి హెచ్ఎండిఏ నిధులను వినియోగిస్తున్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. ఇవేవీ కూడా లేకుండా ఇన్ని ల్యాప్సెస్, ఇన్ని వైలేషన్స్ ఎందుకు చేయాల్సి వచ్చినటువంటి దానిపైన కూడా కేటీఆర్ నుండి ఈడీ అధికారులు సమాధానం రాబడుతున్నారు. సో ప్రజెంట్ ఆయన ఇచ్చేటువంటి ఆన్సర్స్ ఎంతవరకు ఈడీ అధికారులు సాటిస్ఫై అవుతారో చూడాల్సి ఉంది. దాదాపు 6 అవర్స్కి పైగా ఇంకా ఇంట్రాగేషన్ కొనసాగుతూనే ఉంది. ఏ క్షణంలోనైనా కేటీఆర్ బయటికి వస్తున్నటువంటి ఆశతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడే ఒక్కొక్కరుగా ఈడీ ఆఫీస్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేటీఆర్ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుని ఆశ్రయించింది బీఆర్ఎస్. హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదు అంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ఈ అంశంలో కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని తెలిపింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. ఈ మేరకు 2 పిటిషన్లు వేసింది. 7 ఎమ్మెల్యేల అనర్హతపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోచారం, కాలే యాదయ్య, సంచయ్, కృష్ణమోహన్, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీపై రిట్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్ దానం, తెల్లం వెంకట్రావు, కడియంపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ చేరుకుని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు పేర్కొంది. ఈ అంశంలో కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని ప్రస్తావించింది. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోర్టును కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘాచంద్ర కేసులో తీర్పు వచ్చిందని గుర్తు చేసింది. మేఘాచంద్ర కేసు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని తెలిపింది.
4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆలస్యం చేయకుండా స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని, దీన్ని పరిగణలోకి తీసుకొని స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకున్న రాజ్యాంగంలో ఒక పౌరుడికి ఒక పార్టీకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హక్కుని మేము ఉపయోగించుకుంటాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది. అన్నిటి మీద మేము న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో వీటన్నిటిని కూడా మేము న్యాయస్థానంలో పోరాడతాం. ఎందుకంటే నిన్న ఆయన డాక్టర్ సంజయ్ ఆయన సొంతంగా చెప్పిండు. మా కౌశిక్ రెడ్డి గారు అడిగితే నీది ఏ పార్టీ అని అడిగితే నాది కాంగ్రెస్ పార్టీ అని సొంతంగా చెప్పినాడు. అధికారిక సమావేశంలో చెప్పినాడు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలో 10 మంది కాంగ్రెస్ లో చేరారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ సెక్రటరీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ని ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్య తీసుకునే అధికారం స్పీకర్కి ఉందని, టైం బౌండ్ ఏమీ లేదని ప్రత్యేక బెంచ్ తీర్పునిచ్చింది. అయితే ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అధిష్టానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, హైకోర్టు తీర్పు ఇచ్చి 6 months అయినప్పటికీ ఇప్పటికీ స్పీకర్ చర్యలు తీసుకోలేదు అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్న వాదన. మేఘాచంద్ర కేసును కూడా కోర్టు చేస్తోంది. దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రధానంగా ఎలాంటి లీగాలిటీస్ అండ్ టెక్నికాలిటీస్ ఉన్నాయి దీనికి సంబంధించి? ఈరోజు 2 పిటిషన్లు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటేమో 7 ఎమ్మెల్యేలపైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు, 3 ఎమ్మెల్యేలపైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఈ ముగ్గురిపైన గతంలోనే రిట్ పిటిషన్ వేశారు. ఆ రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు కూడా స్పీకర్ దీనిపైన టైం బాండ్ లేకుండా ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి, దీనిపైన ఏదో ఒకటి తేల్చాలి అంటూ అప్పట్లోనే తీర్పిచ్చింది. అయినప్పటికీ స్పీకర్ ఇప్పటికీ ఆ విషయాన్ని ఎటు తేల్చలేదు. 6 నెలలు గడిచిపోయిందంటూ దీనిపైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక మిగిలిన 7 మంది ఎమ్మెల్యేలపైన స్పీకర్కి ఫిర్యాదు చేశారు. మొదటి దఫా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, స్పీకర్ అసలు ముందుగా ఫిర్యాదులు తీసుకోవడానికి సిద్ధంగా లేరంటూ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వాదనలు విన్న తర్వాత స్పీకర్ దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 6 నెలలు గడిచిపోయింది. అయినప్పటికీ స్పీకర్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం పార్టీ మారారని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి పిలిపించి సంజాయిషి కూడా తీసుకోలేదు. అసలు పార్టీ మారారో లేదనే విషయాన్ని కూడా తేల్చలేదు. సో ఈ విషయం పైన ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఇన్సిడెంట్లపైన, ఈ 2 పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసులపైన సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో పాటు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి విషయాన్ని, పార్టీ మారుతున్న క్రమంలో తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ని, కండువాలు కప్పుకున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ని, అక్కడక్కడ స్పీచెస్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మాట్లాడి ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినటువంటి వీడియో క్లిప్స్ని కూడా కోర్టుకు అందజేసింది. క్లియర్ కట్గా వీళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, స్పీకర్కి ఫిర్యాదు చేసాం, హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. అయినప్పటికీ 6 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతోపాటు 90 రోజుల్లోగా అంటే 3 నెలల్లోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఎవరైనా పిటిషన్ ఇస్తే, ఎవరైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును స్పీకర్ పరిశీలించి నోటీస్ ఇచ్చి సంజాయిషి తీసుకొని స్పీకర్ సాటిస్ఫాక్షన్ మేరకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం తీసుకోవాలనే ఆదేశం సుప్రీంకోర్టు నుంచి గతంలో ఉంది. అయినప్పటికీ 6 నెలలుగా పట్టించుకోవట్లేదంటూ ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ సుప్రీంకోర్టులో ఫైట్ మొదలుపెట్టింది. దీనికంటే ముందే హరీష్ రావు లీగల్ ఎక్స్పర్ట్స్తో చర్చించారు. అంతకు ముందు ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా పరిశీలించారు. న్యాయ నిపుణులతో చర్చించి దీనిపైన ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ప్రస్తుతం ఢిల్లీలో లీగల్ ఎక్స్పర్ట్స్తో చర్చలు కూడా జరుపుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో రాజుకున్న రగడ ఇప్పటికిప్పుడు చల్లారేలా లేదు. అటు వైసీపీ, ఇటు కమిషనర్ ఎవరికెవరు తగ్గేదిలే అంటున్నారు. కౌన్సిల్ ఏర్పాటు చేయకుంటే ప్రజా పోరాటం చేస్తామని వైసీపీ హెచ్చరిస్తుంటే తాను క్లీన్ అండ్ గ్రీన్, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకైనా సిద్ధం అంటున్నారు కమిషనర్. అసలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరిగింది, ఏం జరగబోతోంది? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి రగడ కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ వైసీపీ నేతలు ప్రత్యేక సమావేశమయ్యారు. వాయిదా పడిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలను రేపు నిర్వహించాలంటూ కమిషనర్కు మేయర్ కావటి మనోహర్ లేఖ రాశారు.
తమ లేఖపై కమిషనర్ స్పందించకపోవడంతో మేయర్ మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు కౌన్సిల్ ఏర్పాటు చేయకుంటే కమిషనర్ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు మేయర్. నగరపాలక సంస్థలో మేయరే సుప్రీం అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కమిషనర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుపై ప్రజాపోరాటం చేస్తామని హెచ్చరించారు వైసీపీ నేతలు. మీరు చేసే అక్రమాలు అవినీతులు నోట్ అవుతున్నాయి. మీరు రిటైర్ అయిపోయినా ఎక్కడున్న చట్టం మిమ్మల్ని లాక్కొచ్చి నిలబెడుతుంది, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. వాళ్ళు నిన్ను కాపాడతారనే, చట్టం నుంచి ఎవడో కాపాడలేడు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మేయర్ ఇస్ ద సుపీరియర్. రేపు కౌన్సిల్ సమావేశం నిర్వహించడం కుదరదని ఖరాఖండిగా చెప్పేశారు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్. సీఎం ప్రోగ్రాం, వరుస అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం ఒక అధికారిగా నేనేం చేయాలో అది మాత్రం చేయగలనని చెప్తున్నా. దానికే నేను కట్టుబడి ఉంటాను కూడా. భవిష్యత్తులో అయినా సరే నా మీద ఏదన్నా పొలిటికల్ ప్రెజర్స్ వేరే విధంగా వచ్చినా కూడా నేను దాన్ని కన్విన్స్ చేసుకొని చెప్పుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంది నాకు. అలాంటి అవకాశాలు లేవు ఇప్పటిదాకా, అలాంటి పరిస్థితులు రాలేదు. కానీ దీన్ని వాళ్ళు ఒక అజెండాగా మార్చుకొని వేరే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ. ఇదిలా ఉంటే మరోవైపు కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు మున్సిపల్ కమిషనర్. జనవరి 22 నుంచి 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల తర్వాత కౌన్సిల్ సమావేశం అంటున్నారు కమిషనర్. మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు నుండి తెలుసుకుందాం. నాగరాజు, అటు వైసీపీ ఇటు కమిషనర్ ఎవరికెవరు తగ్గట్లేదు. ఇంతకీ రేపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందా, జరగదా? ఇప్పుడు గుంటూరులో కూడా ఇదే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా రేపు ఏదైతే మేయర్ చెప్పారో, మేయర్ చెప్పిన దాని ప్రకారం 17వ తారీఖున సమావేశం నిర్వహించాల్సిన బాధ్యత అటు కమిషనర్ మీద ఉంది. కానీ కమిషనర్ మాత్రం వివిధ కారణాలు చూపుతూ రేపు సమావేశం నిర్వహించడానికి సిద్ధంగా లేవని కూడా చెప్పారు. అయితే కమిషనర్ సమావేశం నిర్వహించకపోయినా తాము ఖచ్చితంగా రేపు కౌన్సిల్ హాల్ దగ్గరకు వస్తామని మేయర్తో పాటు కార్పొరేటర్లు, వైసీపీ నేతలంతా సమావేశంలో నిర్ణయించారు. కాబట్టి రేపు 10-10:30 సమయానికి కలుపుతానికి చెప్పామని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. అయితే రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమావేశం జరగదని అధికార యంత్రాంగం ఉంటుంది. జరగకపోయినప్పటికీ కూడా కౌన్సిల్ హాల్ దగ్గరకు వస్తామని చెప్పేసి కార్పొరేటర్లు చెప్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడితో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత ఏడాది సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్దికీ హత్య, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపులు, ఇప్పుడు సైఫ్ పై అటాక్. అసలు హై సెక్యూరిటీ జోన్ ఉన్న ఇంట్లోకి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఎవరు? నిజంగానే చోరీ కోసం సైఫ్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారా, లేక హత్యకు కుట్ర పన్నారా? ఇదే ఇప్పుడు బాలీవుడ్ ని ఆందోళనకు గురిచేస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక పురోగతి సాధించారు ముంబై పోలీసులు. దుండగుడు ఎలా ఇంటి లోపలికి వచ్చాడో గుర్తించారు. ఫైర్ ఎగ్జిట్ నుండి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. నిందితుడు పారిపోతున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. సైఫ్ ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ ని ఫోరెన్సిక్ టీం సేకరించింది. సైఫ్ పై దాడి చేసిన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు ముంబై డీసీపీ దీక్షిత్. మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్న ఒక విజువల్ లో రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్న ఆ వ్యక్తి విజువలే సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. ఇతనే నిందితుడిగా పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. एक्यूज्ड को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज्ड अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आपसे डिस्क्लोज कर पाएंगे. एक एक्यूज्ड आइडेंटिफाई हो चुका है. उसने स्टेयरकेस का यूज़ किया था, ये पता चला है. उस एक्यूज्ड को अरेस्ट करने के लिए टीम्स फील्ड पर हैं. 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शंस में काम कर रही है. एक एक्यूज्ड है, वो एक्यूज्ड की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंट्स के समय पे देखी गई है. సైఫ్ హెల్త్ కండిషన్ పై కీలక ప్రకటన చేశారు ముంబై లీలావతి హాస్పిటల్ వైద్యులు. సైఫ్ వెన్నుముక, మెడ, ఎడమ చేతికి బలమైన కత్తి గాయాలున్నట్టుగా గుర్తించారు. వెన్నుముక నుండి 2.5 ఇంచుల కత్తిని బయటకు తీశారు వైద్యులు. ఫ్లూయిడ్ లీకేజ్ ని అరికట్టడానికి సైఫ్ వెన్నుముకకు మేజర్ సర్జరీ జరిగింది. సైఫ్ అలీ ఖాన్ మెడ, ఎడమ చేతికి మరో 2 ప్లాస్టిక్ సర్జరీలు చేశారు. సైఫ్ పై పదునైన ఆయుధంతో దాడి జరిగిందని వైద్యులు తెలిపారు. 3 మేజర్ సర్జరీల తరువాత సైఫ్ ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు వైద్యులు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణానికి ప్రమాదం లేదు అన్నారు లీలావతి హాస్పిటల్ వైద్యులు. ప్రస్తుతం సైఫ్ కి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్లుగా తెలిపారు. उनका ऑपरेशन मिस्टर सैफ अली खान का ऑपरेशन अच्छे से हो गया है. उनका न्यूरो सर्जरी और प्लास्टिक सर्जरी दोनों कंप्लीट हुआ है.
और उनको ऑपरेशन थिएटर से हमने आईसीयू में शिफ्ट किया है फॉर 1 डे ऑब्जर्वेशन। आफ्टर दैट विल डिसाइड टुमारो। राइट नाउ इट इज लुकिंग एब्सोल्युटली फाइन। ही इज ऑन रिकवरी पाथ। The recovery should be 100% as per our initial understanding। तो दो एकदम गहरी चोटें, इतना बड़ा 2.5 इंच का चाकू का पीस अंदर स्पाइन से हमने निकाला है। ఇంట్లోకి చోరీ కోసమే దొంగతనం కోసమే లోపలికి ప్రవేశించడా లేదా కుట్ర కోణం ఉందా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతోంది వివరించడానికి మా ప్రతినిధి గోవింద ఠాకూర్ సిద్ధంగా ఉన్నారు. గోవింద్, बीती रात सैफ अली खान के घर पर हमला हो चुका है। सैफ अली खान बांद्रा में 12वीं जो मंजिल इमारत है वहाँ पे रहते थे। 12वें फ्लोर पे वो रहते थे। कुछ चोर थे, वो चोर उनके घर में आए थे। उनकी मेड ने जब भी चिल्लाया तभी सैफ अली खान अपने अंदर के कमरे में थे। वो जैसे बाहर आए वैसे चोर और हमलावरों ने उनके ऊपर हमला कर दिया। उस हमले में उनको 6 उनके शरीर पर घाव आ चुकी है। उसके बाद करीना कपूर ने और उनके बॉडीगार्ड ने उनको, ये आप नज़रों में देख रहे हैं सामने, लीलावती हॉस्पिटल, यहाँ पे उनको बीती रात 3 बजे भर्ती कराया गया है। आप देखना चाहते हो कि यही 2nd फ्लोर पर उनको भर्ती कराया गया है। कुछ समय पहले डॉक्टर की टीम से भी हमारी बात हो चुकी है। डॉक्टर ने बोला कि अभी वो खतरे के बाहर है। 6 घाव हो चुके थे। उस घाव में से जो उनकी रीढ़ की हड्डी है वहाँ पे चाकू के कुछ निशान भी है और छोटा चाकू भी पाया गया है। और अभी वो फिलहाल खतरे के बाहर है। हम देखना चाहते हैं कि खतरे के बाहर है तभी भी उनको डॉक्टर ने मॉनिटरिंग के लिए आईसीयू में फिलहाल भर्ती किया गया है। और डॉक्टर ने ये भी बताया कि अभी वो फिलहाल खतरे के बाहर है, लेकिन उनके घर पर सीसीटीवी होते हुए भी और बिल्डिंग के नीचे सीसीटीवी होते हुए भी ये चोर उनके घर पर कैसे पहुंचे, ऐसे संदिग्ध सवालों को पैदा हो रहे हैं। और वो उनके घर पे कैसे पहुंचे, ऐसे अलग अलग सवाल एंगल से पुलिस उनकी इंक्वायरी भी कर रही है। उनके घर की जो मेड थी और इनके घर के जो 3 नौकर थे उनको पुलिस ने फिलहाल हिरासत में लिया गया है। उनसे भी वो फिलहाल जानकारी प्राप्त कर रहे हैं। उनके जो मोबाइल थे वो मोबाइल भी पुलिस ने अभी बरामद किया है। और हम देखते हैं कि इसी हॉस्पिटल में कुछ समय पहले पुलिस की टीम भी आई थी। वो भी करीना का जो स्टेटमेंट है वो भी उन्होंने अभी तक रिकॉर्ड किया है और सैफ से भी वो बात करने की कोशिश कर रहे हैं।